హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యూఎస్లో ఆంధ్ర సిస్టర్స్. సో ఇదైతే వరలక్ష్మి వ్రతం డే వ్లాగ్ అండి. సో అందరికీ వరలక్ష్మి వ్రతం ఒక్కటే అయితే నాకైతే ఇంకొక ఇంపార్టెంట్ డే కూడా నిన్న మా అమ్మమ్మ మమ్మల్ని విడిచి దేవుడి దగ్గరికి అయితే వెళ్ళిన రోజు. సో నేనైతే ఏమేమి చేసుకున్నాను అనేది అయితే వీడియో చూపించేస్తాను, వచ్చేయండి. సో ఇంకా దానికోసం అయితే ముందు రోజే ముగ్గు పెట్టేసుకున్నానండి, బియ్య పిండితోటి. ముగ్గు లేదు మాకు. సో ఇంకా గుమ్మానికి అయితే పసుపు రాసి బొట్టు పెట్టేసుకున్నాము. ఇంకా ముందు రోజే ఇంకా పూర్ణాల కోసం అయితే ఇట్లా ఉండలు చేసుకోవడం కోసం పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాము. ఎందుకంటే నెక్స్ట్ డే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, లేట్ అయిపోతుందేమో అని ముందు రోజే ఇలా పూర్ణాల లోపల ఉండలు అయితే తయారు చేసి పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే అయితే పాయసం, పులిహోర, పూర్ణాలు అయితే వేసుకుందాం అనుకున్నాం. ఇంకా పాయసానికి బెల్లం అయితే తురిమేసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ పాయసం అయితే రెడీ అవుతుంది. ఇంకా నేనైతే పూర్ణాలు వేయడం ఫస్ట్ టైం అండి. అది వచ్చి రాక వింత వింతగా అయితే అయింది. సో ఇదైతే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, అనుకోకుండా వేసాం పూర్ణాలు అయితే. సో లక్కీగా అయితే మంచిగానే వచ్చాయి. సో కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం అర్థం కాలేదు ఎలా వేయాలి అనేది. ఇక్కడ చూసారు కదా, ఇలా వింత వింతగా షేప్లు అయితే వచ్చాయి పూర్ణాలు. సో నెక్స్ట్ వాయి నుండి అయితే మంచిగానే వచ్చాయి. ఇంకా ఇదైతే చింతపండు పులిహోర. మా అమ్మమ్మకి చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం, అందుకని అయితే ఇంకా నేను చేసుకున్నాను. సో చూసారు కదా, సో ఇట్లా అయితే చేసుకున్నాను. పాయసం, పులిహోర అండ్ పూర్ణాలు అయితే వేసేసుకున్నాను. ఇంక ఇలా అయితే పెట్టుకున్నాను అనమాట. సో టెంపుల్కి వెళ్ళేటప్పుడు హడావిడి అయిపోయింది. సో ఇంకా రెడీ అయితే అయిపోయి ఇంకా పూజ అయితే ఇలా సింపుల్గా చేసేసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఏం చదువుకోలేదు దేవుడివి. సో ఈవినింగ్ అయితే ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నాము. ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో టోటల్ 6 మెంబర్స్ అయితే వెళ్ళాము. 2 కార్లు వేసుకుని అయితే వెళ్ళాము. లెమాంట్ టెంపుల్కి. సో ఎప్పుడైతే వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం మేమైతే లెమాంట్ విజిట్ చేయడం. సో ఎంట్రన్స్లో ఉన్నాం, ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. అంత లోపలైతే చాలా బాగుంది చూడ్డానికి అంతా కూడా. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. సో ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము. సో యాక్చువల్లీ లోపల ఫొటోస్ తీయకూడదు అని ఉంది. సో అదైతే నేను ముందు చూసుకోలేదు. సో జస్ట్ ఇలా పైన అయితే తీసాను. ఇంకా నేను ఏం తీసానో అవే అప్లోడ్ అయితే చేశాను. సో అక్కడైతే అందరు దేవుళ్ళు ఉన్నారండి. మనకి ఇక్కడ యూఎస్లో మోస్ట్లీ అన్ని టెంపుల్స్లో అందరు దేవుళ్ళు ఉంటారు. సో చాలా తృప్తి అనిపించింది. ఇంక ఇలా కిందకి వచ్చి అయితే ఫొటోస్ దిగుతున్నాము. ఇంకా ఈలో పైన కొంతమంది ఆంటీ వాళ్ళు అయితే మమ్మల్ని చూసారు. ఇంకా చూసి ఇలా ప్రసాదం ఇస్తున్నారు, వెళ్ళండి అన్నారు. ఇంకా అలా రాసి పెట్టుంది మాకు. సో మొత్తానికైతే వెళ్ళి ప్రసాదం అయితే తెచ్చేసుకున్నాము. పులిహోర, పాయసం అయితే పెట్టారు. ఇంకా టెంపుల్ నుండి అయితే A2B రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఎలాగో వెజ్జే కదా తినేది అనేసి. సో యాజ్ యూజువల్ సేమ్ రొటీన్ అండి. నేను లాస్ట్ టైం ఏమైతే ఆర్డర్ చేసుకున్నాను అవే ఈసారి కూడా ఆర్డర్ చేసుకున్నాను. నాకు అవి నచ్చినాయి కాబట్టి. సో యాక్చువల్లీ రెస్టారెంట్ బిజీ ఉంటుంది అనుకున్నాము, కానీ బిజీ లేదు. సో ఇది మిరపకాయ పన్నీర్ అనమాట. ఇది మాత్రం నా ఫేవరెట్ అని చెప్తాను. అండ్ ఇది వచ్చేసి కాక్టైల్ ఇడ్లీ, బాగుంటుంది ఇది కూడా చాలా. ఇదేమో సేమ్ వెజ్ దమ్ బిర్యానీ, లాస్ట్ టైం కూడా ఆర్డర్ చేసుకున్నాను, బాగుంది ఇది కూడా. అండ్ ఇంకా ఫ్రెండ్స్ అయితే పూరి, పరోటా అవి అయితే ఆర్డర్ చేసుకున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంటి పక్కన ఆంటీ తాంబూలం తీసుకోవడానికి రమ్మన్నారు. ఇంకా 5:30కి అయితే లేచి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. సో ఇంకా ఖాళీ ఉంది కాబట్టి ఎలాగో దేవుడి అయితే కొంచెం చదువుకున్నాము. ఇంకా ఈవినింగ్ ప్రసాదానికి అయితే దద్దోజనం చేసుకున్నామండి. ఎలాగో పొద్దున్న పాయసం, పూర్ణాలు, పులిహోర చేసాం కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే దద్దోజనం పెట్టాము. ఇంకా యాపిల్స్ అయితే పెట్టేశాము. ఇంకా చక్కగా పూజ అయిపోయినాక తాంబూలం అయితే తీసేసుకున్నాము. ఇంకా నా డే అయితే ఇలా గడిచింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.